వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. రోజా ఈ మధ్య మళ్ళీ వైసీపీ పార్టీలోనే ఉంటున్నాను అని చెప్పి ప్రకటించి మరి ఇప్పుడు ఆవిడ ఛానల్లో అంటే రీసెంట్గా ఆవిడ ఛానల్లో ఒక పోల్ నిర్వహించారు. తిరుపతి లడ్డు వివాదంలో ఎవరిది తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డిదా చంద్రబాబు నాయుడు గారిదా అంటే జగన్మోహన్ రెడ్డికి 80% అతనికే పడింది, అతని తప్పే ఉందని. సో మొన్న వరదల్లో కూడా ఎవరిది పాలన బాగుంది, ఎవరు బాగా చేశారు అంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ పడింది, పాలన బాగుంది అని. ఇప్పుడు ఆయన కాకుండా తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా సేమ్ ఆయన కూడా పెడితే అలానే పడింది. సో ఇప్పుడు ఈ రెండు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత రోజా యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు మీరు? జగనన్న అంటూ జగనన్న పుట్టి ముంచేసింది ఆవిడ. బాగా వాడుకుంది ఆయన్ని. రాజశేఖర రెడ్డి ఎగిరిపోయాడు, ఆవిడ వచ్చాక అని అంటారు. మనం దాని గురించి మనం ఏం కమెంట్స్ చేయొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మునిగిపోయాడు. శ్యామల గారు వచ్చారు. శ్యామల క్రిందసారి మీరే వచ్చారు ప్రచారానికి, అప్పుడు వైసీపీ గెలిచింది, మళ్ళా మీరు వచ్చారు అంటే ఈవిడ తెగ ఆనందపడిపోయింది. యా ఈసారి కూడా జగనన్నే వస్తారు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటే ఆవిడ ఫీల్ అయిపోయింది. మీకు గుర్తుంటే ఎన్నికల ప్రచారంలో. అలాగే ఎవడికి వాడికి ఆపాదించేసుకుంటాడు. ఒకవేళ పొరపాటున వైసీపీ వాళ్ళు గెలిచుంటే వీళ్ళందరూ మామూలు హీరోయిన్స్ కాదనమాట. అప్పుడు ఇవాళ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఈ రోజా లాంటి వాళ్ళు మేము మంచి చేస్తున్నాం అనుకుని జగన్మోహన్ రెడ్డికి మనం ఎప్పుడూ చెప్పామండి, ప్రతిసారి చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు. అసలు తెలుగుదేశం వాళ్ళ శత్రువులే కాదు, తెలుగుదేశం కూటమి అంతకంటే శత్రువులు కాదు, అసలు శత్రువులు వైసీపీలో ఆయన పక్కన ఉండేవాళ్ళే అని చెప్పాం. ఇంట్లో భారతీరెడ్డి ఓ పెద్ద శత్రువు అయితే చుట్టూ ఉండేవాళ్ళు ఇంకా పెద్ద శత్రువులు. లేకపోతే ఆవిడకి ఎందుకండి నిన్నగాక మొన్న వచ్చింది, అదేదో ఒక వీడియో ఆవిడ రిలీజ్ చేసింది, పవన్ కళ్యాణ్ని తిట్టింది లడ్డు విషయంలో మాట్లాడి. ఆవిడ ఏమంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కాపాడడం కోసం అంది. ఈవిడేదో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకున్నావు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కాపాడాలనుకోలేదు, పిచ్చి కాకపోతే. హిందూ ప్రజల మనోభావాలని దెబ్బతీయకుండా ఉండడం కోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నాడు. ఆయన మంచిగా చేశాడు. ఆయన నువ్వేం చేశావు? వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని. అది వేరు. నువ్వేమన్నావు? ఇప్పుడు వెళ్ళి ఒక పోలింగ్ పెట్టేసుకున్నావు, ఒక కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్, అది రోజా యూట్యూబ్ ఛానల్, ఆర్కే యూట్యూబ్ ఛానల్లో ఏదో ఆర్కే సెలవుమణి అని. మధ్యలో ఆయన కూడా ఇరికిచ్చింది. ఆయన జీవితాన్ని నాశనం చేస్తారు. ఈవిడ జీవితాన్ని నాశనం చేస్తే ఈవిడ ఇప్పుడు ఆయనకి అసలు పెట్టింది. మీకు తెలుసు కదా, ఆయన వల్ల ఈవిడ చాలా ఆస్తులు అప్పట్లో పోగొట్టుకుంది, ఆర్కే సెల్వమణి వల్ల, సినిమాలు తీసి నిర్మాతగా. సో ఇప్పుడు ఏమంటున్నావంటే, నువ్వు ఆ ఛానల్ పెడితే పెట్టావు, అది ఎలక్షన్స్ ముందు పెట్టుకోకపోయావా? లడ్డు కోసం పెట్టావు. ఆ లడ్డు వివాదం కోసం పెట్టి నువ్వేమన్నావు, ఈ లడ్డు అపవిత్రం అవ్వడంలో ఎవరిది పాత్ర, చంద్రబాబు నాయుడుదా జగన్మోహన్ రెడ్డిదా అని పెట్టావు. బుద్ధుందా నీకు? ప్రజలు ఇంచుమించు 80% మంది జగన్మోహన్ రెడ్డిదే అని ఇచ్చేసారు. అయిందా? అక్కడితో ఆగావా నువ్వు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? టీటీడీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనే బాగుందా? లేదు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, టీటీడీలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా అని అడిగింది. అక్కడ కూడా 80% మంది ఇక్కడ చంద్రబాబు నాయుడుది బాగుందని ఇచ్చారు. ఏం చేయాలి? పైనుంచి ఆవిడకి అయిపోయింది. దెబ్బకి మొత్తం ఛానల్ క్లోజ్ చేసింది. పెట్టడం ఎందుకు, ఈ ముయ్యడం ఎందుకు? ఛానల్ క్లోజ్ చేసిన కాకుండా మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఆ ఛానల్ నాది కాదు, అఫీషియల్ ఛానల్ కాదు, అది ఎవరో మెయింటైన్ చేస్తున్నారు, నాకు తెలియకుండానే డిలీట్ చేశారు, నాకు సంబంధం లేదని మళ్ళీ స్టేట్మెంట్. అదే దానికే వస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇదొక స్టేట్మెంటు, డిలీట్ చేయటమే కాకుండా నాకు తెలియకుండా ఎవరో పెట్టారు, పెడితే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు ఎవరో నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు నిజంగా మీకు తెలియకుండా మీ పేరును ఒక ఛానల్ పెట్టాడండి, మీకు అది నెగిటివ్ అయింది, మీరేం చేస్తారు అప్పుడు? వాడెవడో వాడి మొత్తం వేరే బోర్డ్స్ కనుక్కుని ఒక కేసు పెడతారుగా, పెట్టారా? పెడతారు కదా. ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కదా. డెఫినెట్. అంటే మనకుండే కొద్ది నాలెడ్జ్లో అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కదా. మరి నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు? పైగా 1,00,000 పైగా సబ్స్క్రైబర్స్ కూడా. సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చేస్తారు? నీ వైసీపీ వాళ్ళే, మళ్ళీ ఆ ఓటింగ్ వేసింది కూడా వైసీపీ వాళ్ళే. కాబట్టి నీకు తెలియకుండా జరిగితే నువ్వు సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయాలి, చేయలేదు. వాడెవడో నీకు తెలుసు, నువ్వు ఉద్యోగం ఇచ్చిన వాడి చేత నోరు మోయించి నువ్వు ఛానల్ మోయించావు. పోనీ నువ్వు చేసావయ్యా తప్పిదం, పోనీ జగన్మోహన్ రెడ్డికి అనుకుంటే
తమ్మారెడ్డి భరద్వాజ మొన్నటి వరకు ఆయన గోపిలో ఉన్నాడు. మీరు గమనించండి, ఆయన రాతలు చేతలు అన్నీ మీరు చూసే ఉంటారు, వీడియోస్ కానీ ఆయన రాసే రాతలు కానీ. అంటే ఓసారి వైసీపీ అంటాడు, ఓసారి కొంచెం తెలుగుదేశాన్ని అంటాడు, ఓసారి వైసీపీ అంటాడు. అంటే ఆయనకి ఒక క్లియర్ కట్ ఐడియాతో ఆయన ఎప్పుడూ లేడు. కానీ ఇప్పుడు సేమ్ రోజా చేసినట్టే ఆయన కూడా ఈ పోలింగ్ పెట్టి సేమ్ ఇదే ఈ 2 క్వశ్చన్సే. లడ్డూ వివాదంలో ఎవరిది తప్పు, చంద్రబాబు నాయుడు కాపీ పేస్ట్ చేశాడో ఏం చేశాడో మరి ఆయనకు కూడా ఏదైనా భరద్వాజ్ స్టాక్స్ ఏమైనా ఉందేమో మనకు తెలీదు. మొత్తానికి ఆయన కూడా పెట్టాడు, సేమ్ అదే 80% వచ్చింది. అంటే ఒకవేళ మరి రోజాది తీసుకుని ఈయన పోస్ట్ చేశాడో ఇష్టం కొద్దీ, అంటే వైసీపీ అంటే ఇష్టం కొద్దీ, ఏది ఏమైనా ఇక్కడ ఈయనకు కూడా నోస్ కట్ అయింది ఒకటి. రెండోది ఇవాళ ఆయన ముసుగు తొలగిపోయింది పూర్తిగా. తమ్మారెడ్డి భరద్వాజ ముసుగు ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కమ్యూనిజం భావజాలం ఉందంటారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అన్నట్టుగా ఉండకుండా ఎటు కాకుండా ఉంటారు. కాబట్టి ఇవాళ అదేదీ లేకుండా ఎస్ నేను వైసీపీ వాడిని అని ఆయన ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు తెలియజేశాడు. ఇప్పుడు మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, కానీ ఒక స్టాండ్ తీసుకోవాలి మనిషి. ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి పనిచేస్తారు, వాళ్ళకి పనిచేస్తారు. బట్ పొలిటికల్గా వచ్చేసరికి మీరు ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే తప్పులేదు. ఏ ఇష్యూ అయినా ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే తప్పులేదు. కానీ స్టాండ్ తీసుకోకుండా గొడమి పిల్లుల్లా ఉంటామంటే మాత్రం ఇగో ఇలా ఏదో ఒక సందర్భంలో బయటపడిపోతారు. సో ఇవాళ మొత్తానికి వీళ్ళిద్దరే కాదండి, ఇంకా చాలామంది ఈ వైసీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అది ఒక సాక్షి ఈశ్వరే కాదు, సాక్షి కొమ్మినేనే కాదు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ లడ్డూ విషయంలో ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టానికి రకరకాల కమెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక చరిత్ర తెలియదు, ఒక హిందుత్వ అంటే తెలియదు, ఒక హిందూ సంప్రదాయం అంటే తెలియదు, అసలు పురాణాలేంటి, అసలు ఏంటి వీళ్ళు, ఏ రకంగా వీళ్ళు, అంటే గుడి ఆచార వ్యవహారాలు ఏంటి, వీళ్ళు ఏ సంప్రదాయాలు పాటిస్తారు, ఏ ఆగమాలు వీళ్ళు చదువుకున్నారు, దేని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతారు అనేది కూడా వాళ్ళకి తెలియదండి. మీకు తిరుమలలో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వైఖానస ఆగమమే అది, కానీ రామానుజాచార్యులు చెప్పింది అక్కడ పాటించరు. మీకు అది కూడా చెప్తున్నా, రామానుజులు చెప్పింది అక్కడ పాటించరు. వాళ్ళు వైఖానస ఆగమంలో మొదటి నుంచి ఏదైతే వచ్చిందో అదే పాటిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంప్రదాయం కూడా ఉంటుంది కదా ప్రతి గుడికి. మామూలుగా గుళ్ళకు ఉండే ఇది వేరు, వైష్ణవ గుళ్ళకు ఉండేది వేరు, శైవ గుళ్ళకు ఉండేది వేరు. కానీ ఇక్కడ మాత్రం ఈ సంప్రదాయమే నడుస్తోంది. కాబట్టి అది కూడా చాలామందికి తెలియదు అసలు. అంటే ఏం పెట్టాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి. ఇప్పుడు దేవుడికి మీకు తెలుసు, తిరుమల దేవుడికి తెల్లవారి 2:00కో 2:30కో సుప్రభాతం నుంచి పడుకునే వరకు అసలు ఏం చేస్తారు, ఏం చెయ్యరు అనేది అసలు వీళ్ళెవరికి కూడా అవగాహన లేదు. అంటే సాధారణంగా మనం ఒకటి మాట్లాడే ముందు కొద్దో గొప్ప వాటి మీద అవగాహన ఉండాలి. స్వామివారికి ఏ నివేదన చేస్తారు, ఏ నగలు ఇస్తారు, ఏ నగలు పెడతారు, ఏ కిరీటాలు ఎప్పుడు పెడతారు, ఎటువంటి వస్త్రాలు కడతారు, అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు స్వామికి చేసేవన్నీ ఒక మనిషికి కూడా అన్ని రకాలు ఉండవండి. అందుకే భోగాలు అంటారు వాటిని, నిత్య కైంకర్యాలు అంటారు వాటిని. ఇవన్నీ కూడా, ఈ భోగాలన్నీ కూడా ఒక్క వెంకటేశ్వర స్వామికే జరుగుతాయి. మళ్ళీ మీకు ఈ భోగ్ అనేది మీకు మళ్ళీ జగన్నాథుడికి జరుగుతాయి, శివాలయాల్లో కూడా అన్నీ జరుగుతాయి. కానీ శివుడు బోళాశంకరుడు అంటారు. శివుడికి ఎక్కువ ఇవన్నీ కూడా ఉండవు. ఆయనకి విభూతి ఇస్తేనే ఆయన సంతోషపడిపోతాడు, ఆయనకి నీరు జలవిస్తేనే ఆయన సంతోషపడతాడు. కానీ మీకు అత్యంత ధనికుడైన దేవుడు, తర్వాత అత్యంత భోగాలు అనుభవించే దేవుడు వెంకటేశ్వర స్వామి. అంటే శ్రీ వైష్ణవంలో అది ఎక్కువ. అంటే మంచి వాళ్ళకి పెట్టే నైవేద్యాలు కూడా మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉంటాయి. ఆయనకి పునుగు జవ్వాది ఇవన్నీ వాడతారు. మీకు తెలుసో లేదో పునుగు జవ్వాది మీరు చూసారో లేదో, మాకు తెలుసు ఇవన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే అది మనకి అక్కడికి వెళ్ళినప్పుడే మనకి ఆ వాసన అదొక వేరే లోకల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది మనకి. అంటే అక్కడే మనకు ఒక ఆనందం కలుగుతుంది. అది ఒక గుడికి వెళ్ళటం వల్ల వచ్చేది ఏంటంటే మానసిక ఆనందంతో పాటు మనం, అంటే మనకి మెంటల్గా ఎంత బాగుంటుందంటే ఒక అలౌకిక ఆనందం అంటాం చూడండి, ఒక దివ్యానుభూతి అనేది అక్కడ కలుగుతుంది మనకి తిరుమలలో. అందుకనే తిరుమల పరమ పవిత్ర క్షేత్రం అయింది మనకి. సో తిరుమల దేవుడితో వీళ్ళందరూ పెట్టుకున్నారండి. ఎవడైనా సరే ఇవాళ తప్పు మాట్లాడినా తప్పు చేసినా ఇమీడియట్గా ఉండకపోయినా కూడా దాని ఫలితం త్వరలోనే అనుభవిస్తారు. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.